మా చెల్లి ఎందుకు ఇలా తిరుగుతుందో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మా ప్లేస్ ఎక్కడ ఉన్నామో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఎనీవేస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూష టాక్స్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఉన్న పక్కనే ఉన్న గంట సింబల్ టక్కాని కొట్టేసుకోండి. ఇప్పుడు మేమైతే ఆ స్వామివారి పిలుపు అయితే మాకు వచ్చిందండి ఫైనల్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ వేలో. సో వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయాక ఇదిగోండి బస్ స్టాండ్లో చిన్న చిన్న గాసిప్స్ అయితే మాట్లాడుకొని హ్యాపీగా నవ్వుకుంటున్నాము. ఎంతైనా మన సిస్టర్స్తో నవ్వుకుంటే చాలా బ్లెస్సింగ్ కదండి. మా అక్క కూడా వస్తుంది. మా అక్క వచ్చేలోపు మేము ఇలా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ మా యొక్క టైంని మేము టైంపాస్ చేసుకుంటున్నాం. ఇదిగోండి మా అక్క అయితే వచ్చేసింది. వచ్చిన వెంటనే ఒక కాల్ వచ్చేసింది. సో టపటపా మాట్లాడేస్తుంది మా అక్క. ఈలోపు నేను మా డియాంచి గారితో తిప్పేస్తున్నాను, ఎందుకంటే కింద నుంచో పెడుతుంటే ఊరుకోవట్లేదు బాబు. బస్సు ఎక్కేసామండి. ఒక మాట అంటే చాలు మా యొక్క ఫామ్ మూమెంట్ వేసేసింది. నేను వెంటనే ఏం పర్వాలేదని దులిపేసుకుంటున్నాను. మా బాబు అయితే చక్కగా చూడండి ఆ విండో సీట్ దగ్గర చిల్ అయిపోతున్నాడు. డైరెక్ట్గా వెళ్ళే బస్సు అయితే మేము మిస్ అయిపోయాము. సో ఇలా ఆటోలు మారైతే వెళ్తున్నాము. మా వాళ్ళు పడుకుండిపోయారు. ఇంకెందుకు లేటు, మా వాడు లెగిసిపోయాడు కూడా. లెగిసిపోయి మళ్ళీ వాళ్ళ అమ్మతోటి అమ్మ అనుకుంటూ చక్కగా ఆడేస్తున్నాడు. ఫైనల్గా మా ప్లేస్ అయితే వచ్చేసిందంటే ఎక్కడో కాదు, చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అయితే మేమైతే వచ్చేసామండి. వచ్చిన వెంటనే ఇదిగోండి మేమైతే ఇట్లా నామాలు పెట్టించుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే చాలా షాక్లో ఉన్నాము, ఇంత సైలెంట్గా మా డియాన్స్ నామాలు పెట్టించుకుంటున్నాడా అనేసి. ఇదిగోండి మేము కూడా నామాలు పెట్టించేసుకొని చక్కగా ఎంతో మంచిగా ఇలా ఒక వీడియో తీసేసుకున్నాము. ఎందుకు వచ్చామనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా తమ్ముడు ఎంతో కష్టపడి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అయితే తీసుకున్నాడు. సో దాని పూజ నిమిత్తం అయితే మేము ఇలా చిన్న తిరుపతి అయితే రావటం జరిగింది. అక్కడ పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది, కానీ మనసులో అయితే భయపడుతున్నాడు, ఏమైనా తప్పు చేస్తానేమో, నువ్వే చూసుకోవాలి దేవుడా అనుకుంటూ. కానీ ఏమీ తప్పు చేయలేదండి, కరెక్ట్గా పూజ అంతా చాలా మంచిగా చేశాడు మా తమ్ముడు. ఇలాంటివి వాడు ఎన్నో అచీవ్ చేయాలని ఒక అక్కగా మేము చాలా బాగా కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్గా చక్కగా హారతి అయితే ఇచ్చేస్తున్నాడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్కి, తన డ్రీమ్ బైక్కి. బట్ ఫైనల్గా మా పూజ అయితే పూర్తయిపోయింది. ఇక్కడ బైక్ పూజ చేసేసాము. మీరు చేసుకుంటే చేసుకోండి, నేనైతే ఆడేసుకుంటా. ఈ కార్ ఎవరిదో నాకు తెలియదబ్బా, కానీ ఆడుకోవటం మాత్రం పక్కా నేనే ఎక్కి తొక్కేస్తా అంటున్నాడు. ఇదిగోండి మా చెల్లి కెమెరా పెట్టుకొని నన్ను తీయటం స్టార్ట్ చేసేసింది. ఇలా చక్కగా నన్ను తీస్తుంది. ఒక పక్క మా అక్కేమో నా బ్యాటరీ అయిపోయింది, సో నేను ఒక 1 minute కూర్చొని అయితే దర్శనానికి స్టార్ట్ అవుదాం అన్నది. అలాగే మా అక్క అన్న ప్రకారమే మేము ఒక 1 minute అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ మా దర్శనం స్టార్ట్ చేసాము. ఇదిగోండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. మేము ఒక విధంగా అనుకున్నాము, దర్శనం ఇంకొక విధంగా జరిగిందండి. కానీ ఏదైనా సరే చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. చాలా ప్రశాంతంగా ఉన్నది. ఈ తూర్పు గోపురం ముందు ఇలా ఒక క్లిప్ నాకైతే చాలా బాగా నచ్చింది. మా దర్శనం అయిపోయాక మేమైతే ఇదిగోండి ఒక చిన్న చిన్న వీడియో క్లిప్స్ అండ్ మా ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా డేస్ నుంచి నాకు చాలా లోగా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది. కాకపోతే ఒక టెంపుల్కి అయితే బాగుంటుంది అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఒక టెంపుల్ విజిట్ చేయడం చాలా బాగా అనిపించింది మాకైతే. ఇలా చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా మేము వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా పీస్ఫుల్గా ఒక డే అయితే కంప్లీట్ అయింది మాది. సో మేము ఇంకా బ్యాక్ టు జిఆర్జీ అయిపోవాలి కాబట్టి సో మేము 12:30కి అయితే బస్సు ఉన్నది. మళ్ళీ ఆ 12:30 బస్సులో అయితే మేమైతే మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మొత్తం ఫేసెస్ అంతా డల్గా అయిపోయినాయి ఈ ఎండ దెబ్బకి. మా వాడి ఫేస్తో సహా చాలా లో అయిపోయింది. ఇంటికి వెళ్ళాక రెస్ట్ అయితే తీసుకోవాలండి. ఎనీహౌ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్, చిన్న తిరుపతి వ్లాగ్. సీ యూ సూన్. బాయ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ప్రత్యూష టాక్స్.